ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. జై హిందూ ప్రేక్షకులకి శుభాశిస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే మీన రాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళకి ఏమి రావండి వారు అన్ని రకాలుగా కూడా యోగమే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎంత ప్రలోభమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళ మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఉత్తరాభాద్రకి శత్రుతారైనటువంటి వాడు ఉత్తరాభాద్రకు మనం జ్యోతిషపరంగా శని అధిపతి, ఆయనకి విరోధి అయినటువంటి వాడు కుజుడు అక్కడ ఉన్నాడు. అట్లాగే రేవతికి బుధుడికి శత్రుగ్రహం రాహు ఇక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ మాత్రం ఈ వారం రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వీరు ప్రతి నిర్ణయాన్ని కూడా బాగా డిటెక్ట్ చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి తీసుకుంటుండాలి. వాక్స్థానంలో శుక్రబుధులు ఉండడం, శుక్రుడు తర్వాత 3వ ఇంటికి వెళ్ళడం, బుధుడు విచక్షణాధికారి ఇక్కడ ఉండడం చేత కొంతవరకు మీ వాక్కు మీద మీరు కనుక నియంత్రణ పట్టించి మీరు మాట్లాడే మాటని ఆచితూచి మాట్లాడితే మీకు శుభాలు ఎక్కువ ఉంటాయి. తొందరపాటు నిర్ణయాల్లో గనక ముఖ్యంగా స్త్రీలు వివాదాంశాల జోలికి వెళితే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వివాదాంశాలు అంటే కుటుంబంలో ఆడపడుచులు కావచ్చు, లేకపోతే అత్తగారు కావచ్చు, కోడలు కావచ్చు, వీళ్ళు వివాదాంశాల జోలికి వెళ్ళి మాట్లాడడానికి కనుక పూనుకున్నట్టయితే అది తప్పక వీరికి ఇబ్బందిని కలిగించే స్థితి ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా మిమ్మల్ని కార్నర్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. ధనపరంగా మాత్రం ఎలాంటి ఒత్తిడులు ఉండవు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎలాంటి ఒత్తిడులు ఉండవు. శస్త్రచికిత్సలు లాంటివి జరిగేదానికి ఆస్కారాలు ఉంటాయి 3 నక్షత్రాల వారికి కూడా. అంటే చిన్నపాటి వేలు చెయ్యి ఇరిగినో లేదా కాలుకు సంబంధించి శస్త్రచికిత్సలు జరగడానికో వాటికి, లేదా గర్భిణీ స్త్రీలు అయితే సిజరిన్కి ఆస్కారాలు ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మీన రాశిలోని వారికి. మరి అన్ని విధాలుగా కూడా శుభాన్ని పొందడం కోసంగా కుజగ్రహానికి, రాహుగ్రహానికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం, అట్లాగే శనీశ్వరుడికి సంబంధించి ఈశ్వరుడికి పూజ చేసుకోవడం మీన రాశి వారికి అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీకు ఉన్నది ఉన్నట్టుగా గ్రహస్థితిలో నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇది మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే ఈ ఫలితాలు మీకు దగ్గరగా ఈ వారంలో అనుభవం అవుతాయి. ఈ వారమే కాదండి, ప్రతి వారం కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, డైరీ లాంటిది రాస్తే ఈ అంశాలు ఎక్కువగా తగులుతుంటాయి. ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.